డియర్ ఫ్రెండ్స్, వర్డ్ ఆఫ్ లైఫ్ పాడ్కాస్ట్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పరిస్థితిలో ఇది ఎలా సాధ్యం, అసలు ఎలా జరుగుతుంది అని ఆలోచించారా? బహుశా అది ఆర్థిక సమస్య కావచ్చు, లేదా ఆరోగ్యం గురించిన ఆందోళనకు అయి ఉండవచ్చు, లేదా మరి ఏదైనా అసాధ్యంగా అనిపించే ఒక సమస్య అయి ఉండవచ్చు. అలాంటి సమయంలో నిజంగా మీకు దేవుడు సహాయం చేస్తాడా అని మీరు ఎప్పుడైనా సందేశించారా? ఈరోజు మనం దేవుని వాక్యం నుండి ఒక శక్తివంతమైన సత్యాన్ని తెలుసుకుందాం. ఇది మన దృక్పథాన్ని పూర్తిగా మారుస్తుంది. అదేమిటంటే యెహోవా యీరే, ప్రభువు చూచుకొనును లేదా ప్రభువు సమకూర్చును. ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఇది కేవలం ఒక మాట కాదు, మన దేవుని నుండి వచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం నిజంగా మీకు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యెహోవా యీరే అనే పేరు బైబిల్లో మొదటిసారిగా ఆదికాండము 22వ అధ్యాయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన సందర్భంలో కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని అడుగుతాడు. అబ్రహాము ఎంత భావోద్వేగానికి లోనై ఉంటాడో మీరు ఊహించగలరా? అయినా ఎటువంటి సందేహం లేకుండా అతడు ఇస్సాకును దేవుడు నిర్దేశించిన కొండపైకి తీసుకువెళ్తుంటాడు. వారు దగ్గరికి వెలుచుండగా ఇస్సాకు, తండ్రి, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగాడు. అబ్రాహాము విశ్వాసంతో నిండిన హృదయంతో ఇలా జవాబిచ్చాడు, నా కుమారుడా, దహన బలికి దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రాహాము ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధంగా ఉండగా ప్రభుదూత పిలిచి అతన్ని ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అబ్రహాము తలపైకెత్తి చూసినప్పుడు ఒక పొదలో ఒక పొట్టేలు చిక్కుకొని ఉంది. దేవుడు నిజంగా సమకూర్చాడు. అప్పుడు అబ్రహాము ఆ స్థలానికి ప్రభువు చూచుకొనును లేదా యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఈ శక్తివంతమైన వృత్తాంతం కేవలం ఒక చారిత్రకమైన సంఘటన కాదు, ఇది దేవుని నమ్మకత్వానికి ఒక సజీవ సాక్ష్యం. మన జీవితంలో దేవుని సంరక్షణ ఎలా వర్తిస్తుంది? దేవుడు నిజంగా మీ అవసరతలను సమకూర్చేవాడని మీరు నమ్ముతున్నారా? మీ జీవితంలో ఏ సందర్భంలో అయినా ఆయన కృపను చూడడానికి కష్టపడుతున్నారా? పరిష్కారం లేని సమస్య ఏదైనా కనిపించినప్పుడు కూడా మీరు విశ్వాసంతో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అబ్రహాము వలె మీరు ఆయన సంరక్షణ కనిపించకముందే దేవుని నమ్ముతున్నారా? అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలు గురించి ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నను, బండ నుండి నీటిని అందించాడు. ఆయన వారి అవసరాలను తీర్చడమే కాకుండా అసాధ్యమైన వాతావరణంలో అద్భుతంగా వారికి సమకూర్చాడు. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం మనకి ఇలా గుర్తు చేస్తుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఒక సలహా కాదు, ఇది ఆయన పిల్లలకు దేవుని సమృద్ధి అయిన సంరక్షణ గురించిన ప్రకటన. ఆయన మీ ప్రతి అవసరాన్ని పట్టించుకుంటున్నాడు. అది ఆర్థిక అస్థిరత్వం కావచ్చు, భావోద్వేగ స్వస్థత కావచ్చు, నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానం కావచ్చు, లేక గందరగోళం మధ్యలో కావాల్సిన శాంతి అయి ఉండవచ్చు. దేవుని సంరక్షణ ఎల్లప్పుడూ మనం ఆశించినట్లుగా లేదా మనం ఆశించిన విధంగా ఉండదు. కొన్నిసార్లు ఒక ద్వారం తెరుచుకోవడం, అకస్మాత్తుగా ఒక ఆపర్చునిటీ రావడం, లేదా మన సమస్యలు బాధపడుతున్నప్పుడు కావాల్సిన జ్ఞానం ఇతరుల ద్వారా అందడం అయి ఉండవచ్చు. యెహోవా యీరే అంటే మన ప్రతి అవసరాన్ని వ్యక్తీకరించక ముందే ఆయన చూస్తున్నాడని మరియు దాన్ని తీర్చడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉందని అర్థం. ఈ సత్యాన్ని నమ్మమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన జీవితంలో మన ఆందోళన మనల్ని ఆవరించినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభువు చూచుకొనును. లేదా మనం ఒక అసాధ్యమైన సవాల్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం గట్టిగా ప్రకటించాల్సిన విషయం ఏమిటంటే యెహోవా యీరే, నా దేవుడు సమకూర్చేవాడు. ఇది మీరు ఏమి చేయగలరు, మీరు ఎలా చేయగలరు అనే దాని గురించి కాదు, ఆయన మీ ద్వారా మరియు మీ కోసం ఏమి చేయగలడు అనే దాని గురించి. యెహోవా యీరే, మన దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చగలడు అని మాత్రమే కాకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేసే ఒక శక్తివంతమైన జ్ఞాపకం. ఆయన చూస్తున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన సమకూర్చువాడు.
ఆయన సంరక్షణ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా మరియు ఎల్లప్పుడూ సమయానుగుణంగా ఉంటుంది. ఆయన్ను నమ్మకత్వాన్ని విశ్వసించి ఆయన్ని పూర్తిగా నమ్మడం ఒక అలవాటుగా చేసుకుందాం. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి ఇతరులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు దేవుని వాక్యాన్ని మరింత మందికి పంచుకోవడానికి మాకు సహాయపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ఈరోజు కృతజ్ఞతా భావంతో మీ సన్నిధికి వస్తున్నాము. మాకు నమ్మకమైన సమకూర్చేవాడివి అయినందుకు నీకు వందనాలు. కొన్నిసార్లు మా హృదయాలు ఆందోళనలతో, సందేహంతో నిండిపోతున్నాయని, నీ అద్భుతమైన శక్తిని మరియు అక్షయమైన ప్రేమను మర్చిపోతున్నామని మేము ఒప్పుకుంటున్నాము. ప్రభువా, మమ్మల్ని క్షమించు. మేము ఇప్పుడే మా భారములను నీ పాదాల చెంత ఉంచి నీవే మా మూలమని ప్రకటిస్తున్నాము. ప్రతి అవసరాన్ని, ప్రతి సవాల్ని మీరు చూస్తున్నారని మరియు మీ పరిపూర్ణ చిత్త ప్రకారము సమకూర్చుతున్నారని మేము నమ్ముచున్నాము. మా విశ్వాసాన్ని బలపరచండి. మీ సమయం కోసం ఓపిక వేచి ఉండడానికి మాకు సహాయం చేయండి మరియు మా జీవితంలోని ప్రతి రంగంలో మీ సంరక్షణను చూడడానికి మా కళ్ళను తెరవండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ముగించే ముందు ఒక నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో ప్రస్తుతం దేవుని సంరక్షణ అవసరమయ్యే ఒక నిర్దిష్టమైన అంశం ఏమిటి? దాన్ని మనము దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. యెహోవా ఈరే, ప్రభువు చూచుకొనును కదా. అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది, కానీ దేవుని నమ్మకత్వమే విజయం సాధించింది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే అబ్రహాము తన విశ్వాసంపై ఆధారపడలేదు, దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉన్నాడు. మీ కథ కూడా ఇందుకు భిన్నంగా లేదు. మన దేవుడు మీకోసం సమకూర్చగలడు మరియు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అనే హామీలో విశ్రాంతి తీసుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయన మీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.